థ్యాంక్ యూ జోష్న. అయిపోయిందండి శారీ ఫోల్డింగ్. ఇంక ఇలాగా నేను సూట్ కేసులో పెట్టేసేసుకుంటే నేను కావాల్సినప్పుడు కట్టుకోవచ్చు ఫంక్షన్. నువ్వు పోయినసారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఫోల్డింగ్ చేసి ఇచ్చావు కదా, అది 3-4 టైమ్స్ కట్టాను, వాష్ చేశాను, ఇంకా ఫోల్డింగ్ అలాగే ఉంది. నేను ఏదో ఫంక్షన్కి వెళ్ళాను, నవమి శ్రీరామనవమికి వెళ్తే ఆ సారీ కట్టుకుని వెళ్తే మళ్ళీ ఈజీ అయిపోయింది తొందరగా. ఫోల్డింగ్ అలాగే ఉంది కదా, వాష్ చేయించా ఐరన్ చేయించా ఫోల్డింగ్ మాత్రం అలాగే వచ్చేస్తుంది. సరే అయితే ఇది ఇప్పుడు చేస్తున్నావు. లోపల ఇది ఇందాక నుంచి నువ్వు పైన నుంచి మనం వీడియో తీసాము, పైననే కుర్చీలు పెట్టావు. లోపల ఇది ఎవరు ఇంతవరకు మరి చెప్పారో లేదో గానీ ఇది చిన్న టిప్ అండి. లోపల కూడా ఏం చేయాలి, ఇప్పుడు కొంగు దగ్గర తను పొజిషన్ లో ఉందండి, కొంగు దగ్గర పొజిషన్ నేను ఇట్లా షోల్డర్ మీద అంటే కింద ఇట్లా ఓకే డిస్టర్బ్ అవ్వకుండా అట్లా బయట అలా వేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ ని ఇందాక మనం స్టెప్స్ గా పెట్టుకొని మడత పెట్టుకున్నాం కదా, ఈ లెంత్ లో రావాలనేసి ఇప్పుడు దీన్ని ఇలా మడతేస్తుంది. ఇక్కడ లోపల జాగ్రత్తగా డిస్టర్బ్ అవ్వకుండా నీట్ గా పెట్టుకోవాల్సింది ఇదే ఫైనల్ మడత. థ్యాంక్ యూ జోష్న పాప, నీ వంట డిస్టర్బ్ చేశాను. నాకు ఇప్పుడు చేసి ఇమ్మంటే తొందరగా చేసి ఇచ్చేసావు శారీ ప్లేటింగ్. ఇంతకీ ఏం కూర చేసావు? బీరకాయ పప్పు. మేము బీరకాయ పెసరపప్పు అంటాం, దీంట్లో మీరు బీరకాయ పప్పు అంటారు. కందిపప్పు వేస్తే మేము బీరకాయ పప్పు అంటాము, పెసరపప్పు వేస్తాం కాబట్టి బీరకాయ పెసరపప్పు అంటాము. అయితే అన్నం కూడా రెడీ అయిపోయింది కదా, తొందరగా పెట్టేస్తే తినేసి వెళ్తాను. ఓకేనా? ఓకే, మన ఇద్దరికి సరిపోయింది కదా, చాలే. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయ్ దుర్గా. నేను ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, మీరు స్కిప్ చేయకుండా చూడండి. సరే, ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే 2 డేస్లో మ్యారేజ్కి వెళ్తున్నానండి. మ్యారేజ్కి వెళ్ళాలి, మ్యారేజ్కి రెడీ అవ్వాలి అంటే మనందరికీ చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే హడావుడిగా రెడీ అవ్వాలంటే చాలా కష్టం కదా, అందుకనే నేను ముందుగానే శారీ ప్లేటింగ్ పెట్టించుకుంటున్నాను. సరే, ఎందుకు అటు చూసానంటే నా ఫ్రెండ్ వచ్చి కూర్చుంది. మీరు అందరికీ ఐడియా ఉంటుంది, ఈజీగా తను చేసే మెథడ్ మీకు చూపిస్తున్నాను. తను కూడా ఇలాగ అప్పుడప్పుడు కాదు, తను కూడా ఏదైనా అర్జెంటుగా పెళ్ళిళ్ళకి లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు శారీ అనేది ఇలా రెడీ చేసి పెట్టిద్ది. మీకు కూడా ఇంట్రెస్ట్ కనుక ఉండి మన ఏరియాలోనే కనుక ఉంటే కనుక తన ఫోన్ నెంబర్ ఇస్తాను, తను వెంటనే అంటే జస్ట్ ఒక ½ అన్ అవర్లోనే శారీ ప్లేటింగ్ అనేది చేసిస్తుంది. తన పేరు జోష్న, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. జోష్న అంటే నా ఫ్రెండ్, ఆల్రెడీ ఒక వీడియోలో కూడా మీరు అందరు అడిగారు కదా, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. నా పిల్లలకి కూడా మంచి మంచి మోడల్స్ కుట్టిస్తూ ఉంటుంది కదా, మీరు కూడా తను చూద్దురు. సారీ అండి, కొంచెం జోష్న కొంచెం బిజీగా ఉంది. ఏం లేదంటే అన్నం టయానికి వచ్చాను కదా, పిల్లలు వచ్చేస్తారు, బియ్యం వేస్తుంది, మీకు కూడా చూపిస్తాను. బియ్యం కడిగి పెడుతుంది, అదిగోండి బియ్యం కడిగి పెడుతుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత శారీ ప్లేటింగ్ అనేది చేస్తాను అంటుంది. ఇప్పుడు నేను తన దగ్గరే ఉన్నాను కాబట్టి నా బాడీకి సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకొని శారీ ప్లేట్ అనేది పెట్టిద్ది. తను కూడా వీడియో తీసుకుంటుంది. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి 2 ఒకేసారి చేసేద్దాం అంది. అంటే తన ఛానల్లో కూడా పెట్టిద్ది అనుకుంటా ఈ వీడియో. సరే అయితే ఇంకా తొందరగా మనము స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఎంతసేపు జోష్న? ఇవ్వండి, ఇప్పుడు ఇంకా అంట్లు తోమాలంట, బియ్యం గడిగి పెట్టేసింది, అంట్లు తోమేసి శారీ ప్లేటింగ్ చేస్తానంటుంది. ఇంకంతసేపు వెయిట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ నేను ఇక్కడ దగ్గరగానే ఉన్నాను కాబట్టి హైట్ అంతా చూసుకొని కుర్చీలు రెడీ చేస్తుంది. ఓకేనా? కుర్చీలు రెడీ చేస్తుంది. పట్టుకో ఇక్కడ. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క హైట్ ఉంటారు కాబట్టి పర్సనాలిటీ దాన్ని బట్టి కంపల్సరీ మెజర్మెంట్స్ ఉండాలి. బిట్ ఏది మిస్ అవ్వకుండా చూడండి, మీకే ఈజీగా ఉంటది. అందరు చూపించుంటారు కానీ ఇప్పుడు జోష్న చేసే మెథడ్ లో అయితే మనకి తొందరగా ఈజీగా ఉంటది. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నుంచి కుర్చీలు అనేది స్టార్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు అంటే నేను ఎక్స్ట్రా పెడతాను, అక్కడ పళ్ళు వేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా ఏమన్నా ఎక్కువ ఇబ్బంది అయితే ఆ ప్లీట్ తీసేసి నేను మిగిలిన పెట్టేస్తాను, సెట్ చేసుకుంటది. ప్రస్తుతానికైతే ఇగోండి ఇంత గ్యాప్ ఇచ్చి, నడుముకి ఇంత గ్యాప్ ఇచ్చేసి పెడుతుంది. పిన్ పెట్టింది. ఇప్పుడు కుర్చీలు రెడీ చేసుకుంటది. శారీ జస్ట్ ఇట్లా పైట కొంచెం ఈజీగా ఉండాలని పైట కుర్చీలు అంటున్నానండి. ఇక్కడ పట్టుకో. అదేనండి, సేమ్ మనము ఇక్కడ కుర్చీలు తీసుకోవటానికి ఇట్లా పెట్టింది. ఇక్కడ పాయింట్ ఈ 2 కుర్చీలు ప్లేస్ అన్నట్టు ఇవి. ఓకే, పైట తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది సింగిల్ లైన్ వాళ్ళకి సెంటర్ కి కుర్చీలు రావాలి కాబట్టి ఇట్లా పైట ఇప్పుడు పైట రెడీ చేసుకుంటుంది. చూడు అమ్మకి చూపించమ్మ, ఇది అంటే వీడియో చూపించు. చూడండి ఎంత సన్నగా వేస్తుందో. కరెక్ట్ గా మన ఇష్టం, దాన్ని బట్టి మనం మీకు సన్నగా కావాలన్నా 7 కావాలా 8 కావాలా చెప్తే దాన్ని బట్టి పెట్టాలి. కొందరికి 6 అంటారు, కొంచెం పెద్దవాళ్ళైతే 6 వేస్తారు. ఇప్పుడు కొంచెం మీడియం అంటే 7 అలా.
ఇది ఇంకొంచెం హైట్ చూసుకుంటుంది, ఈ పైటని హైట్ చూసుకుంటుంది. ఓకేనా, అంతేనా? అంతే. ఇంత మాక్సిమం ఇంత ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారు, కొంగు. కొంగు హైట్ చూసుకుంటుంది. ఇక్కడ ఒక పిన్ పెట్టింది అంటే మనకి కొంగు ఇంత పొడుగు ఉండాలి అనేసి. ఇప్పుడు తర్వాత స్టెప్స్ పెట్టింది. ఇప్పుడు సెంటర్ ప్లేట్స్ కి ఒకటే పిన్ పెట్టినా కదా, ఒకటే ఇక్కడ మన స్టార్టింగ్ ఒకటి పెట్టింది. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ పెడతాను. అంటే ఇదేంటంటే మన పైట వచ్చింది, ఇంకా ఇది డెడ్, ఇంకా ఇక్కడ వరకు కుర్చీలు అనేసి. ఇప్పుడు ఇక్కడ ఇది బయటకి పిన్ను. ఇప్పుడు నేను పళ్ళుతో పాటు ఇక్కడ వరకు కూడా నేను అవే ప్లేట్స్ స్ట్రైట్ గా ఉండాలని నేను ఇక్కడ దాకా చేసి పెడతాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ దాకా చేసి పెడితే ఇక్కడ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. అర్థమైందిలే. ఓకే, ఇవే ఒకేసారి ప్లేట్స్ రావాలి కాబట్టి నీట్ గా ఉంటది. ఇక్కడ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటది. ఇప్పుడు 1 2 3 4 ఉన్నాయి. 4 పిన్స్ కావాలో కూడా మీకు ఐడియా వస్తుందండి, అందుకని మేము పిన్స్ చెప్తున్నాను. 4 నేను మళ్ళీ ప్లీటింగ్ చేసేటప్పుడు ఇంకొక 4 యాడ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు కొంగు పార్ట్ స్టెప్స్ పెడుతుందండి. బాగా 7 పెడితే ఇంకా సన్నం వస్తుంది. 6 పెట్టిందండి. ఇక్కడ ఒక పిన్ పెట్టేసింది. ఇది పైట కొంగు ఎండ్ దగ్గర కొంగు ఎండింగ్. వదిలేసే దాన్ని. ఇది నేను పట్టుకోవాలి. ఒక్కళ్ళే చేసుకోవాలంటే ఎట్లాగనే మరి? నేను ఎట్లా అంటే ఇప్పుడు బెడ్రూమ్ లో నేను రోపు రెడీగా పెట్టుకుంటాను, టవల్స్ ఆరేసే రోపు. దానికి క్లిప్ పెట్టి చేసుకుంటాను. మాక్సిమం పాప ఉన్నప్పుడే చేస్తాను. ఆ మోడలే చూపించుంటే బాగుండేది. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు అందరూ ఒక్కళ్ళే ఉంటారు కదా, ఇప్పుడు టవల్ ఆరేసే రోప్ దగ్గర పెడతావా? ఇది క్లిప్ పెడతా, పైన పిన్ పెట్టి క్లిప్ పెడతా. ఓకే ఓకే ఓకే, అంటే దండంకి ఇది క్లిప్ లా పెట్టేసి ఇంకేమైనా ఉంటాయా దండమే కాకుండా? అంతే, దానికైతే నా ఇంకా ఏది ఆప్షన్. సరేనండి, ఎవరైనా మీ హస్బెండ్ కనుక ఉంటే కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి, లేకపోతే అంత కష్టం అనుకుంటే జోష్నాకి తెచ్చిచ్చేసేయండి. జోష్న అసలుకైతే శారీ ఇలా ప్లేట్స్ పెట్టడానికి ఎంత తీసుకుంటావు? నాకు కాదు, విత్ పిన్స్ 350 అంటే ఒక 3-4 అలా ఒకటేసారి చేసేమంటే 300 చేసిస్తా. ఓకే, ఆఫర్ అన్నమాట. ఓకే, ఎక్కువగా ఉంటే గనక ఒక 300 అంతే. ఇలా రెడీ చేస్తాను. అంటే లాంగ్ ఏరియా వాళ్ళకైతే షిప్పింగ్ ఛార్జ్ వాళ్ళకే పడుతుంది. ఎన్ని శారీస్ పంపించినా షిప్పింగ్ ఛార్జ్ తో నేను 300కి చేస్తాను. ఒకవేళ వాళ్ళకి 5 ఉన్నాయి అనుకో, ఒక రోజులో ఇచ్చేస్తావా? ఇచ్చేస్తావా? ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే గనక, అంటే ఒక రోజులో అంటే అర్జెంట్ నాకు చెప్పాలి. సరే, ఇప్పుడు నాలా డెడ్ ఎండ్ లాగా ఎవరు చేయర్లే, మాక్సిమం ఒక 2 days ముందుగానే ఉంటారు. ఇప్పుడు నేనంటే పాపం నిన్న వచ్చి ఇప్పుడు బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాలి, ఇంకా సరే తప్పదు, వర్క్ ఇంపార్టెంట్. నేను ఇంకా నైట్ అవుట్ అయినా చేసి ఇచ్చేస్తుందండి, ట్రై చేస్తా. ఇక బ్లౌజ్ స్టిచ్చింగ్ కంటే ఇది కొంచెం ఈజీనే. ఇప్పుడు ఏంటంటే గృహ ప్రవేశాలు ఎక్కువగా ఉంటాయి మన ఏరియాలో, వాళ్ళు గనక మీకు ఇబ్బంది అంటే కష్టము ఇట్లా ఈ మెథడ్ చూసి మీకు శారీ ప్లేట్స్ పెట్టుకోవటం కష్టం అయితే గనక జోష్నాకి తెచ్చిచ్చేయండి. ఇవ్వండి, ఇక్కడ ఇంకొక పిన్ పెడుతుంది. షోల్డర్ దగ్గర పాయింట్ ఉంది కదా, దాన్ని తీసి షోల్డరా? ఇందాక మనం పెట్టుకున్న పాయింట్ దగ్గర లాగా అలా తీసుకొచ్చింది. వెరీ గుడ్, అర్థమైంది కదండి. ఇందాక మనము షోల్డర్ పైన మిడిల్ లో కూడా ఇంకో పిన్ పెట్టాలి, పిన్స్ ఎక్కువగా లేవు. ఓకే, అంటే నేను ఇప్పటికి వచ్చేసానండి, నాకు ఇది వీడియో కావాలి చేసి అంటే నేను నైట్ చేస్తాను అందులో, కానీ పాపం నేను ఇప్పుడు మీకోసమని నాకు కూడా యూజ్ అవుతుంది. నేనంటే ఎప్పుడు జోష్న వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటాను. పాపం ఇంతకుముందు కూడా ఫంక్షన్కి తను అప్పటికప్పుడు సెట్ చేసి ఇచ్చేసింది, అప్పుడు కూడా వీడియో మిస్ అయ్యాను. కొంచెం మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఎలా చేస్తారు ఏంటి, ఏదైనా అర్జెంట్ అయిపోతే అప్పటికప్పుడు మనం కూడా చేసేసుకోవచ్చు అని నేను ఇంకా నేర్చుకున్నట్టు ఉంటుంది. వీడియో కూడా నాకు పనికొచ్చిద్దని వీడియో అయితే తీస్తున్నా. ఓకే, శారీ ఇది అయిపోయింది. ఏంటది,
కొంగు పని అయితే అయిపోయింది. ఇంకా కుర్చీలండి, సెంటర్ ప్లేట్స్ పెడుతుంది. సెంటర్ ప్లేట్స్ కి ఎక్కడో నువ్వు పిన్ పెట్టావు కదా, అంటే నా నడుము చుట్టూరు తీసుకొచ్చి సెంటర్ గా చేసి ప్లేట్స్ ఇప్పుడు రెడీ చేసుకుంటుంది అక్కడి నుంచి. జోష్న, నువ్వు ఐరన్ బాక్స్ తోటే చేసేస్తున్నావు. ఇంకోటి హెయిర్ కి పెడతారే, దాన్ని అదేమంటారే? స్ట్రైట్నర్. దాంతో అయితే ఇంకా బాగా వస్తాయా, లేకపోతే కొంచెం ఈజీ అవుతుందేమో? స్ట్రైట్నర్ తో చేస్తారు కొందరు. అది ఎలా అంటే శారీ ప్రీ ప్లీటింగ్ చేయకుండా శారీ కడతాం కదా, డైరెక్ట్ కట్టేసి అప్పుడు స్ట్రైట్నర్ కుర్చీల్ని చేసుకోవచ్చు. అప్పటికప్పుడు అప్పుడు స్ట్రైట్నర్ తో చేసుకోవచ్చు, ఈజీగా ఉంటది. మనం ఇలా అయితే ఐరన్ బాక్స్ చాలంట. ఇంక ఇప్పుడు ఏంటి చెప్పావు కదా, పట్టుకో. నేను ఎట్లా చెప్తే అట్లా పట్టుకో. అవునా? అప్పు కష్టం ఉండి ఒక్క నిమిషం ఆగు. అవునా అప్పు, అందుకే పెట్టు ఎక్కడన్నా అంటున్నా. అంటే ఇప్పుడు నేను కరెక్ట్ గా ఇద్దరము అటు ఇటు పట్టుకొని కుర్చీ తీసామంటే ఈజీగా ఉంటది. రమ్మనమ్మా. కుర్చీలు పెడుతుంది. మనం పిన్ పెట్టుకున్నాం కదా, ఆ పిన్ నుంచి ఇలా స్ట్రైట్ గా ఇప్పుడు నువ్వు ఎలా తీస్తున్నావో నేను కూడా అదే షేప్ ఇక్కడికి రావాలి. అర్థమవుతుందండి? ఇద్దరు ఉంటే ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఓకే. ఇప్పుడు శారీ కొన్ని చిన్నగా వస్తాయి. ఓకే. చిన్నగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ గ్యాప్ చిన్నగా తీసుకొని ఎక్కువ ఫ్రిల్స్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు. అర్థం కాలేదే. కొన్ని శారీస్ చిన్నగా వస్తాయి, అలాంటప్పుడు ఫ్రిల్స్ ఎన్ని వస్తాయి? కొన్నే వస్తాయి, 6 వస్తాయి, 5 వస్తాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అసలు అయితే ఫ్రిల్స్ ఎక్కువగా వస్తేనే శారీ లుక్ ఉంటది. ఓకే. ఇప్పుడు నేను ఎక్కువగానే పెడుతున్నాను. 7 కొన్ని శారీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి కుర్చీలు తక్కువగా వస్తాయి కదా, అలాంటప్పుడు చిన్న టిప్ ఏంటి? ఇది గ్యాప్ చిన్నగా పెట్టుకోవాలి. ఇవి చిన్నగా పెట్టుకోవాలా? ఓకే ఓకే. ఇక్కడ లెంత్ అనేది కొంచెం చిన్నగా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ శారీ పొడుగ్గానే ఉంది, కొన్ని ఎక్కువ కుర్చీలు రావు కదా, కుర్చీలు ఉంటేనే శారీకి లుక్. అందుకని తను ఏం చెప్తుంది, ఈ ప్రిల్ నీకు లోపల ఉన్న విత్ అనేది తక్కువ చేసుకోవాలి అని అంటుంది. ఓకే ఓకే. 3 వచ్చినాయి అంతేనా? నేను కరెక్ట్ గా తీస్తున్నాను. కరెక్ట్ ది, క్రాస్ పోవద్దు. ఇక్కడ చూడు, ఇది మడత పడింది. నువ్వే తీయలేదు కరెక్ట్. ఇగో ఇక్కడ నేను ఇక్కడ ఈ ఫ్లవర్ ఎక్కడ తీస్తున్నానో అది తీయాలి. ఏది? ఈ ఫ్లవర్. అంతే అంతే అంతే. అంతేనా? ఇది ఎంత? ఒక్క నిమిషం. ఓకే ఓకేనా? ఇక్కడ ఇప్పుడు నేను గ్యాప్ ఇస్తున్నా. ఎక్కడ? 1/2 ఇంచ్ గ్యాప్. సరిగ్గా స్ట్రైట్ గా పట్టుకోవద్దంట. స్ట్రైట్ ఉండాలి, ఇక్కడ గ్యాప్ ఉండాలి. ఇది ఇటు చూపించినానా? ఇక్కడ కరెక్ట్ గా స్ట్రైట్ గానే పెట్టుకోవాలంట. ఓకే. ఎందుకంటే కింద ఇది కుర్చీలు కింద, అది పైన. అమ్మ ఏం చేస్తుందంటే అక్కడ కొంచెం గ్యాప్ చూపించింది, చూసావా? అటు చూపించమ్మా. 1/2 ఇంచ్ గ్యాప్ తో పెడుతుంది. ఇలా గ్యాప్ ఇస్తే ఈ ఫ్రిల్స్ అన్ని లేయర్స్ లా కనిపించి బాగా అనిపిస్తుంది. ఓకే, లుక్ గా కనిపిస్తుంది. ఓకే, ఇలా కనిపిస్తుంది స్టెప్ బై స్టెప్ గా. ఈ కింద మాత్రం సమానంగానే ఉంచేసుకోవాలి. లేదు, నేను ఎక్కడ తీసా. ఓకే, చాలా తక్కువ తీస్తుందండి. ఓకేనా? ఫ్రిల్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటది శారీ. ఓకే, నేను కరెక్ట్ వచ్చినాయి. నాకు నేర్పించిన మేడము ఏమందంటే శారీ ఇలా ఇలా లేయర్స్ లా కనిపిస్తే నెమలి పింఛం లాగా విప్పి కనిపించినట్టు బాగుంటుంది. నెమలి పింఛం విప్పినట్టు ఉంటదంట, అంత అందంగా కనిపిస్తుంది. ఓకే, నన్ను చూపిస్తున్నా అమ్మ స్టెప్స్ మళ్ళీ ఒకసారి నీట్ గా. ఇప్పుడు ఇట్లా గ్యాప్ ఉండాలి. ఇట్లా తెలియక అందరూ ఏం చేస్తారంటే ఇలా చేస్తారు. ఇలా చేయొద్దు. కంపల్సరీ ఈ 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూనే మనం, అది కంపల్సరీ అండి. మళ్ళీ ఇటువైపు చూపించినా ఎండింగ్ చూసారా? నేను అస్సలు తను చెప్పినట్టే పట్టుకున్నాను, ఎక్కడ గ్యాప్ లేదు. గ్యాప్ ఇవ్వకపోయినా ఇక అక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి. ఓకే ఓకే, తను మాత్రం అలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఫస్ట్ పైన. ఓకే, కరెక్ట్ పట్టు. కరెక్ట్ గా లేదా? కిందికి అంతే. పిన్నేడుంది, ఎక్కువనే వస్తుంది. ఇంకొంచెం పెద్దది, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొంచెం పెద్ద తీసుకుందాం, ఎక్కువ అయిపోతున్నాయి. శారీ పెద్దగా ఉంది కదా. ఓకే, చూడు నాది కరెక్ట్ గా ఉందా? ఓకే,
ఉంటుంది. ఓకే. అంటే యూట్యూబ్ లో రీల్స్ లో ఈ ఈ ఈ ఫ్రిల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. నేను అలా కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను. ఓకే. మనకు పిన్ ఉన్న కాడ దాకా తీసుకొస్తుంది. పిన్ కూడా చూపించు అమ్మ. అదిగో పిన్ డెడ్ ఎండ్ ఇట్లాగే ఉందా, దాన్ని కూడా ఏమైనా తీసుకోవాలంటావా? ఇంకంతే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మొత్తం ఇక్కడ అన్ని కలిపి పిన్ పెట్టేసుకోవాలి. ఇలా చూసారా, ఇలా మడత మళ్ళీ ఇంకోటి ఇక్కడ తీయద్దు. ఇక్కడ దాకా సరిపోయింది, ఎందుకంటే పిన్ అక్కడికే ఉంది కాబట్టి ఆపేసింది. అక్కడ పిన్ పెట్టేస్తుంది. కొంచెం పిన్స్ స్ట్రాంగ్ గానే ఉండాలి, ఎందుకంటే లేయర్స్ ఎక్కువ అవుతుంటే గట్టిగా ఉంటది కదా సారీ, మళ్ళీ పట్టదు. పిన్స్ నార్మల్ అయితే అసలు దిగవు. ఎలా పెడుతుందో చూపించమ్మా. బయటికి రావాలి పిన్. సేమ్ కుర్చీలు పెట్టినట్టే కదనే. ఇగో చూడు, ఇప్పుడు ఇది పట్టట్లే. అవునా, అది కట్ చేసేనా? ఇది వెనక నుంచి వచ్చిందానే ముందుకి, అంతే. ఈ స్టెప్స్ అలాగే పెట్టి వెనక నుంచి పిన్ లోపల నుంచి మళ్ళీ బయట పెద్దగానే ఉండాలి. అన్ని కుర్చీలు మిస్ అవ్వకుండా పెట్టింది మళ్ళీ. ఓకేనా, ఇక్కడ ఉంది ఇట్లా. డిమార్ట్ లో పెద్ద పిన్స్ దొరుకుతాయంట, ట్రై చేయండి ఈసారి. అన్ని కొంచెం గట్టిగా ఉంది బాగా, ఇప్పుడు మాకు కూడా అది కొంచెం గట్టి అనిపించింది. సరే, నెక్స్ట్ అయిపోయింది ఇంకా నాతో పని. కట్ చేయను. ఇందాక నేను పట్టుకున్నాను కదా, అంటే కింద బోర్డర్ దగ్గర, అక్కడ ఏంటంటే తను ఇప్పుడు మళ్ళీ తను ఎలా 1 ఇంచు వదిలేసుకుంటూ వచ్చిందో అలాగే పిన్ అనేది సేమ్ పైన పెట్టినట్టే ఇక్కడ కూడా సెట్ చేసుకుంటుంది. ఇక్కడ ఫాల్ ఉంటది కదా, పిన్ చాలా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు నేను సడన్ గా వచ్చాను కాబట్టి శారీ పిన్ తీసుకొచ్చిందండి. సేఫ్టీ పిన్స్ కాకుండా కుర్చీలకు పెట్టే పిన్ తీసుకొచ్చింది నాకు. మిడిల్ లో కూడా ఒక పిన్ పెట్టుకోవాలి, మన దగ్గర లేవుగా. పెట్టట్లేదా? మిడిల్ లో కూడా ఉంటే నీట్ గా ఉంటాయి. ఇంకా ఐరన్ చేసిన శారీ కట్టుకున్నాక ఇప్పుడు ఈ పిన్ తీసేయాలి. ఓకే. ఆ మిగతా 2 సారీలు పెట్టేసే, మిడిల్ లో పిన్ కూడా పెట్టేసే. ఓకేనా, తెప్పిస్తాను అంటున్నావు పిన్స్. ఇప్పుడు ఐరన్ చేయాలా? చేయాలి. నా దగ్గర ఉండైతే ఇదే. చాలా ఇప్పుడు కొత్త ఐరన్ బాక్స్ వస్తున్నాయి కానీ నేను ఇదే వాడుతున్నాను. ఇది కొంచెం డెలికేట్ పట్టు చీరలకి అయితే సిల్క్ పెడతాను. ఇది ఆల్రెడీ కాటన్ లో ఉండే, హీట్ అయింది చాలా. కొంచెం ఒకసారి హీట్ చూసుకొని చేస్తాను. ఆప్షన్ చూసుకొని సెట్ చేసుకోమంటుంది, ఎందుకంటే డైరెక్ట్ కాటన్ ది పట్టుకు పెట్టేస్తే కాలిపోతుంది సారీ. ఓకే, జాగ్రత్తగా చేయాలి. అసలు మనం ఇలాంటి ప్లేట్స్ పెట్టుకునేదే ఏదైనా పెళ్లిళ్ళకి అలాంటప్పుడే కాబట్టి, అంత రిచ్గా ఉండే శారీస్ చూస్తాం కదా. నార్మల్ శారీస్ పెట్టుకోం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలంటుంది. మొత్తం ఐరన్ చేసేస్తుంది ఇప్పుడు. జోష్న, అసలు శారీకి మొత్తం అంటే ఇప్పుడు వీడియో తీస్తూ మనం ఆపుతూ చేస్తున్నాం కాబట్టి లేట్ అవుతుంది. అసలు ఎంతసేపు లో చేసేయచ్చు ఇలాగా? హాఫ్ అన్ అవర్ కరెక్ట్ గా. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది అంటండి. కానీ మనం మార్నింగ్ టైము మ్యారేజ్ అనుకోండి, కొంచెం ఎంతైనా ఏదైనా ఫంక్షన్స్ కైనా మనం శారీ కట్టుకోవాలంటే కొంచెం టైం పట్టింది. మంచిగా ఇలా లుక్ రావాలంటే ఇలా ప్లేట్స్ పెట్టుకొని వెళ్తేనే, శారీ ప్లేటింగ్ నైటే చేసేసుకుంటేనే మనకి లుక్ గా ఉంటది. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పాను, గ్యాప్ ఇచ్చుకుంటూ పిన్ పెట్టాలని చెప్పాను. 1 ఇంచు. అవును, హాఫ్ ఇంచు. శారీ కట్టేటప్పుడు మాత్రం ఈ గ్యాప్ ఉంచొద్దు. కొంచెం నేను కుర్చీలు పెట్టుకునేటప్పుడు మాత్రం ఆ గ్యాప్ లేకుండా పెట్టాను. ఇట్లా జాగ్రత్తగా చేసుకుని. ఓకే, కొంచెం మరి అంత గ్యాప్ ఇచ్చినా బాగోదు. చూసారా, ఈ పిన్ ఇలానే ఉంచుకొని ఇలా పెట్టి ఇట్లా పిన్ సెట్ చేసుకున్న తర్వాత లోపలికి తోసి శారీ పిన్ పెట్టుకోండి. నేను ఈ గ్యాప్ ఎందుకు ఇస్తున్నంటే ఈ లేయర్స్ అన్ని మనకి ఐరన్ చేయడానికి అలాగే ఉండిపోతాయి కాబట్టి నుంచున్నట్టు. పిన్ మాత్రం ఇలా పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది, మళ్ళీ నాకు తీయడానికి కుదరదు. ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయి? ఎంత 1 సెంటీమీటర్ ఏమంటారు, చాలా తక్కువగా ఉంది, జస్ట్ గోరంతే. అంతే, అంత గ్యాప్ ఇస్తూ ఆ మిగిలినవి కూడా ఇప్పుడు ఇది నాకు తీయడానికి రాదు. అవన్నీ సేమ్ ఇలా పెట్టి పెట్టుకోవాలి. నేను ఇందా నుంచి 1 ఇంచ్ అన్నాను. అసలు 1 ఇంచ్ కూడా కాదు, హాఫ్ ఇంచ్ లో కూడా ఇంకా సగం ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అంతేనా? ఇంచ్ అంటే ఎంత ఉంటుంది మ్యాక్సిమం? చూడ, ఇది ఇప్పుడు ఏంటమ్మా బయట కదా, బయట కూడా జస్ట్ అట్లాగే మనం ప్లేట్స్ పెట్టేసింది కదా ఇందాక, ఇంకా ఐరన్ చేసేస్తుంది. బయట చేసేసావు కదా, నేను ఐరన్ చేశాను. ఇప్పుడు కుర్చీల దగ్గర ఏమైనా పని ఉంది ఇప్పుడు నాకు? ఇప్పుడు ఇక్కడే అసలు టాస్క్. అందరూ యూట్యూబ్ లో చూసి శారీ ప్లేటింగ్ చేస్తూ ఉంటారు, కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇది ఐరన్ చేశాను కదా, దీన్ని ఇట్లా రివర్స్ చేయాలి.
మళ్ళీ నీట్ గా చెప్తున్నానండి. ఇందాక మనం కుర్చీలు పెట్టింది కదా, పైన చూపించాను వీడియో. ఇప్పుడు ఏం చేసిందంటే ఆ కుర్చీల్ని శారీ మొత్తం తిరగవేసింది. చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది, శారీ తిరగేసింది. మీకు అర్థం కావడానికి ఇలా చూపిస్తున్నాను. అది తిరగడం కాదు. అవును, ఇప్పుడు శారీని తిరగబెట్టి అదే ఇప్పుడు కుర్చీలన్నీ తిరగబడ్డాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు, లోపల ఇది ఇందాక నుంచి నువ్వు పైన నుంచి మనం వీడియో తీసాము, పైననే కుర్చీలు పెట్టావు. లోపల ఇది ఎవరు ఇంతవరకు మరి చెప్పారో లేదో గానీ ఇది చిన్న టిప్ అండి. లోపల కూడా ఏం చేయాలి, ఇప్పుడు ఇట్లా శారీని ఇట్లా రివర్స్ చేశానా? రివర్స్ చేసావు. ఇప్పుడు తిరగేసాం కదా, ఇప్పుడు మనం శారీ మడత పెట్టడం చూపిస్తున్నాం అంతే. మొత్తం అయిపోయింది, శారీ కట్టే విధానం అంతా అయిపోయింది. ఇప్పుడు మనం శారీ ఫోల్డింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం వేరే ఊర్లకు వెళ్ళినా ఇప్పుడు అప్పటికప్పుడు కట్టుకొని వెళ్ళలేం కదా. ఇప్పుడు ఫోల్డింగ్ ఎలాగో చూపిస్తుంది. తిరగ వేసిన తర్వాత ఇక చూడండి ఎంత ఫోల్డ్ చేయాలో అంత తను సెట్ చేస్తుంది. ఒక ఇలా 2 స్టెప్స్ వచ్చినాయి ఫస్ట్, అంతే కదా. ఇది కూడా కుర్చీ ఇలాగే ఉంది. 2 స్టెప్స్ వేసి శారీ ఇవ్వండి. ఇక్కడ ఈ విడతలో శారీ ఫోల్డింగ్ ఇంత విడతలో రావాలి. ఎక్కువ ఉన్నా గానీ కవర్ లో పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అన్ని మళ్ళీ మడతలుగా ఉంటది కూడా. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? మళ్ళీ ఒక్కసారి లోపల ఇది పైన పార్ట్ ఏం చేయలేదు కదా, కుర్చీలు అండ్ బయట చెంగు ఒకటే కదా మనం ఐరన్ చేసింది. ఇప్పుడు ఇది అవసరం లేదు, జస్ట్ అట్లా కొంచెం నీట్ గా ఉంటది శారీ మొత్తం చేసుకుంటే. ఇప్పుడు కొంగు దగ్గర తను పొజిషన్ లో ఉందండి. కొంగు దగ్గర పొజిషన్ నేను ఇట్లా షోల్డర్ మీద అంటే కింద ఇట్లా డిస్టర్బ్ అవ్వకుండా అట్లా షోల్డర్ బయట అలా వేసుకొని, ఇప్పుడు ఈ పార్ట్ ని ఇందాక మనం స్టెప్స్ గా పెట్టుకొని మడత పెట్టుకున్నాం కదా, ఈ లెంత్ లో రావాలనేసి. ఇప్పుడు దీన్ని ఇలా మడతేస్తుంది. ఇక్కడ లోపల జాగ్రత్తగా డిస్టర్బ్ అవ్వకుండా నీట్ గా పెట్టుకోవాల్సింది ఇదే. ఫైనల్ మడత ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఈ పిన్ ఇక్కడ నుంచి వస్తుంది ఫోల్డింగ్. ఇదంతా లోపల పెట్టేసి ఇప్పుడు శారీ ఫోల్డింగ్ ఇదే మెయిన్ గా. ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, మనం పిన్ ఆల్రెడీ పెట్టాం. ఇదిగోండి ఇక్కడ ఓకే, ఇక్కడ ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ దాకా లోపలికి తోసేసింది. ఇప్పుడు ఇదంతా మడత పెట్టేసి స్టెప్ వేసేసింది ఫోల్డింగ్ కోసం. ఇదంతా ఇప్పుడు భుజం మీద పైట డిస్టర్బ్ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఆ పైటని డిస్టర్బ్ అవ్వకుండా తన అలాగా భుజం మీద వేసుకుంది. నెక్స్ట్ ఇంకా ఫోల్డ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ పాట అంతా ఇలా మెల్లగా పెట్టేసింది డిస్టర్బ్ అవ్వకుండా. ఇప్పుడు కుర్చీల పాట ఎంత చూడండి నీట్ గా ఎంత కనిపిస్తుంది. బాగా ఇట్లా హాఫ్ కి మడతేసింది. హాఫ్ కూడా కాదు, 2 పార్ట్స్ లాగా వేస్తామని. ఓకే, కుర్చీలది కొంచెం హాఫ్ వెళ్ళే అటు ఇటు సగం చూసుకోవాలండి. అర్థమవుతుంది కదా, ఇట్లా రావాలి. ప్లేట్స్ చూసారా స్టెప్ బై స్టెప్ గా 2 దగ్గరికి వచ్చినాయి. మధ్యలో పైట ఉంది. ఇది షోల్డర్ పిన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక పిన్ పెట్టాను కదా, అప్పుడు తీసేసాను. ఈ ఒక పార్ట్ దగ్గర పిన్ పెట్టావు కదా, ఆ పిన్ తీసేసావు. ఇప్పుడు తీసేసిందండి ఒక పార్ట్ దగ్గర తీసేసిన. ఇప్పుడు లేయర్స్ అలానే స్టిఫ్ గా ఉండడానికి మళ్ళీ ఒకసారి ఐరన్ చేస్తాను. ఓకే, మళ్ళీ నీట్ గా కనిపించడానికి స్టిఫ్ గా ఉండడానికి. ఇప్పుడు ఏంటంటే ఇది ఫోల్డింగ్ చేస్తుంది కాబట్టి అందుకేనా ఇందాక నువ్వు ఒక పార్ట్ దగ్గర ఎందుకు పెట్టావు, అందుకేనా? ఓకే, ఫోల్డింగ్ కోసమేనా? ఓకే, ఇప్పుడు ఆ పిన్ ఇక్కడ అలానే ఉంటే ఇప్పుడు ఇట్లా రాదు కదా, అందుకే ఐరన్ చేయడానికి నీట్ గా రాదు. నువ్వు పోయినసారి ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఫోల్డింగ్ చేసి ఇచ్చావు కదా, అది 3-4 టైమ్స్ కట్టాను, వాష్ చేశాను, ఇంకా ఫోల్డింగ్ అలాగే ఉంది. నేను ఏదో ఫంక్షన్ కి వెళ్ళాను, శ్రీరామనవమికి వెళ్తే ఆ సారీ కట్టుకుని వెళ్తే మళ్ళీ ఈజీ అయిపోయింది తొందరగా. ఫోల్డింగ్ అలాగే ఉంది కదా, వాష్ చేయించా ఐరన్ చేయించా ఫోల్డింగ్ మాత్రం అలాగే వచ్చేస్తుంది. సరే అయితే ఇది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇందాక ఒక పార్ట్ దగ్గర పిన్ తీసేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ మళ్ళీ నీట్ గా ఐరన్ చేసేస్తుంది. ఇప్పుడు మళ్ళీ చూసారా శారీని అలా తిప్పుతుంది పైటని. అదే మన పైట గుర్తుగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవచ్చు, కానీ ఈ మనం అంటే స్టెప్స్ అయితే ప్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు, కానీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. మనము బయటికి వెళ్ళేటప్పుడు రోజుకి ఒక శారీ కట్టాల్సినప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఫోల్డింగ్ కూడా మనం నేర్చుకోవాలంటున్నా. నెక్స్ట్ ఏంటి, ఇంకొక ఎక్స్ట్రా పిన్ తీసుకుందండి. ఎందుకు, ఇది ఇలా వెళ్ళిపోకుండా. ఓకే, పార్సల్ చేసినట్టు ఫోల్డింగ్ పైనుంచి కింద దాకా ఇంకొకటి పెట్టేస్తుంది. చుట్టింది కదండి బయట కొంగుని మొత్తం ఇట్లా చుట్టుకుంటూ వచ్చేసింది కదా పైకి, బాక్స్ లాగా అదే కవర్ చేసేసింది. అర్థమవట్లేదు. ఫోల్డింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు శారీ అయితే ఇందాక మనము కొంగుకి చివరిన ఒక పిన్ పెట్టాం కదా, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇంకో పిన్ కి ఇది మొత్తం శారీ ఫోల్డింగ్ డిస్టర్బ్ అవ్వకుండా ఇంకొక పిన్ ఇక్కడ కుర్చీలన్నీ అదే ఫోల్డింగ్ డిస్టర్బ్ అవ్వకుండా పెడుతుంది. మెయిన్ పార్సల్ చేసినట్టు ఉంది శారీ. కట్టుకునేటప్పుడు ఈ పిన్ తీసేయాలి. ఓకే, థ్యాంక్ యూ జోష్న. అయిపోయిందండి శారీ ఫోల్డింగ్. ఇంక ఇలాగా నేను సూట్ కేసులో పెట్టేసేసుకుంటే నేను కావాల్సినప్పుడు కట్టుకోవచ్చు ఫంక్షన్.